అక్షరా ఛానల్ మీరు తొలిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి 2023 ఆదాయ వ్యయాలు: ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 17న శని మీ రాశిచక్రం 8వ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం చేత ఏడాది పొడవునా మీరు ఇంట్లోనే కూర్చుని ఉంటారు. కాబట్టి మీరు శని స్థానం యొక్క ప్రభావాలను అనుభవించే వీలు కనిపిస్తుంది. మీ భాగ్యానికి అధిపతి అయిన బృహస్పతి మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతూనే ఉంటుంది. మీకు జీవితంలో శ్రేయస్సును అందిస్తూనే ఉంటుంది. ఏప్రిల్ 22న అది మేషరాశిలో ప్రవేశించినప్పుడు బృహస్పతి మీ జాతకంలో 5వ ఇంట్లో రాహుతో సంచరిస్తాడు. ముఖ్యంగా మే నెలలో గురుచండాల దోషం ఏర్పడుతుంది. రాహు మీ కర్మస్థానం విడిచిపెట్టి మీ అదృష్ట స్థానంలో ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30న కేతు 3వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ దృష్టాంతం బట్టి చూస్తే మీరు చాలా దూరం ప్రయాణించి గొప్ప అనుభూతిని పొందుతారు. బృహస్పతి దీవెనల సహాయంతో మీరు మీ జీవితంలోని వివిధ రంగాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. మీరు స్పష్టంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన అవకాశాలని ఈ ఏడాది పొందే వీలు కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరి మరియు ఏప్రిల్ మధ్య బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలిగితే మీరు చాలా మంచి విజయాలను సాధించగలుగుతారు. 10వ ఇంట్లో రాహు స్థానం మీరు మరింత తార్కికంగా మారడానికి సహాయపడుతుంది. మీ స్వంత వ్యూహాలలో కొన్ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా సవాలుతో కూడిన ఉద్యోగ బాధ్యతలను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. 2023 మొదటి త్రైమాసికంలో మీరు సాధారణ ఫలితాల కంటే బలంగా ఉంటారు. పనిలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఆగిపోయిన పనులు, లక్ష్యాలు కూడా కార్యరూపం దాల్చడం ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలు ముందుకు సాగుతాయి. అలాగే మీరు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మీరు మీ ఆరోగ్యం పట్ల అంతే జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. జనవరి నుండి ఏప్రిల్ 3వ వారం వరకు అదృష్టం మీ పక్కన నిల్చొని ఉంటుంది. మీరు ఏ పని చేయాలని నిర్ణయించుకున్నారో ఆ పనిలో మీరు విజయం సాధించగలుగుతారు. మీరు భగవంతుని అనుగ్రహాన్ని ఈ ఏడాది పొడవునా అనుభవిస్తారు. మీ తండ్రి, మీ గురువులు, ఇతర వ్యక్తులు మీ వైపు ఉంటారు. మీ కెరీర్లో మీరు ముందుకు సాగడానికి మీకు కావలసిన అవకాశాలను, సదుపాయాలను కల్పిస్తారు. పని వాతావరణం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా వెళ్లాలనుకున్న మంచి ప్రదేశానికి బదిలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 2, 3వ త్రైమాసికాల్లో మీరు అధికంగా పనిభారం కారణంగా ఒత్తిడి గురవుతారు. ఈ సమయం కుటుంబ కలహాలు ఉండొచ్చు. మీరు ఇబ్బందులు దృఢంగా ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులు కూడా మీరు దృఢంగా ఎదుర్కొంటారు. ఫలితంగా మీరు ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. 2 మరియు 4వ గృహాలపై బృహస్పతి ప్రభావంతో మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా, మొత్తంగా ప్రశాంతంగానే ఉంటుంది. జనవరిలో చాలా అస్థిరత కనిపిస్తుంది. శని సంచారాన్ని అనుసరించి ప్రస్తుత వైవాహిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది విజయవంతమైన వ్యాపారం మరియు ఉద్యోగ ఫలితాలకు దారితీస్తుంది. ఈ సమయంలో మీ 11వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అవివాహితులైతే మీకు వివాహయోగం ఉంది. మీరు ఏకకాలంలో పెద్ద ఆశని కొనుగోలు చేయడం ద్వారా కూడా లాభం పొందొచ్చు. విదేశాలు వెళ్లే మీ అవకాశాలు జూన్ నెలలో చేయొచ్చు. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మీరు మరింత దృఢంగా మారి సాహసోపేతమైనటువంటి కార్యాలు నిర్వహిస్తారు. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఏడాది ధైర్యంగా ఎదుర్కొంటారు. అక్టోబర్లో ఎక్కువ భాగం భూమిని కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంగారకుడు మీ 5వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో కూడా ఉండడం వలన మీరు ఈ సంవత్సర ప్రారంభంలో మీ అధ్యయనాల గురించి ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉంటారు. మీ దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ జనవరి 17 నుండి శని సంచారం మరియు మీ 5వ ఇంట్లో శని కనిపించడం మీ విద్యలో పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అక్టోబర్ 30న రాహు మరియు కేతువులు వరుసగా మీ 9 మరియు 3వ గృహాన్ని ప్రవేశించినప్పుడు ఈ ఇబ్బందులు స్వల్పంగా తగ్గుతాయి. సంవత్సరం చివరి నాటికి మీకు వివాహం జరుగుతుంది. మీరు కార్లు, ఆస్తిని కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం నవంబర్ 30, డిసెంబర్ 25 మధ్య ఉంది. అజాగ్రత్త మరియు స్వీయ సంరక్షణ లేకపోవడం వల్ల మీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలల మధ్య సాధారణ శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు 2, 6. కర్కాటక రాశి దోష పరిహారాలు: సోమవారం ఉపవాసం ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు వ్యాపార పురోగతిని కూడా సాధిస్తారు.